కౌన్సిలర్ గా బిహేవియర్ ఎందుకు ఇలా మారిపోతుంది అంటే అసలు ఎమోషనల్ గా ఎవరితో కనెక్షన్ లేకుండా అయిపోయింది. ఇదివరకటి రోజుల్లాగా అట్లీస్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా ఆ రిలేషన్షిప్ అనేది లేకుండా పోయింది. ఇది వరకైతే అసలు ఒక ఊరంటే బంధువుల్లాగా ఉండేవాడు. ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు, అంత క్రియాలిటీ. అది దానికి కారణం పలు రకాలుగా చెప్పొచ్చు. మన ఆహారం దగ్గర నుండి స్టార్ట్ చేస్తే మనం బిహేవియర్ అనేది చాలా డిపెండ్ అయి ఉంటుంది. బయాలజికల్ గా కూడా చూడొచ్చు. ఏంటంటే ఇప్పుడు మీడియా ఇవన్నీ బాగా అవ్వడం వల్ల హత్య ఎలా చేసుకోవాలి, ఆత్మహత్య ఎలా చేసుకోవాలి, ఏ ఆయన అడిగితే గూగుల్ అడిగితే చెప్పేస్తాం. అలాంటి రోజుల్లో ఉన్నాం మనం. ఒక ప్లాన్ చేయాలి అంటే ఆలోచించాల్సిన పని లేకుండా అయిపోయింది. క్రైమ్ సీరియల్, వెబ్ సిరీస్ ఎక్కువ అవ్వడం వల్ల అలాంటి ఆలోచనలు రావడమే కాకుండా అవి ఎలా ప్లాన్ చేయాలి అనేది కూడా మనకు ఒక క్లిక్ కొట్టగానే వచ్చేసేలాగా అయిపోయింది. ఇలాంటి దారుణం చేయడానికి అసలు ఏ మాత్రం వెనుక లేకుండా చేసేస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా, మీరు ఇందాక అన్నట్టు జెండర్ తో సంబంధం లేకుండా ఇదివరకు ఆడవాళ్ళు అంటే ఓపిక, ప్రేమ ఇవన్నీ అనిపించేవాళ్ళు. కానీ ఇప్పుడు అలాంటిది కూడా ఏం లేకుండా అయిపోయింది. అసలు ఏ భయము లేకుండా ప్రేమ ఇలాంటి వాటికి అర్థమే లేకుండా అయిపోయింది. సో ఇది ఓన్లీ మీడియా వల్లే కాదు, మన చుట్టుపక్కల ఉన్న సమాజం కూడా ఒకరి పట్ల ఒకరి ప్రేమ అనుబంధాలు ఇలాంటివి లేకపోవడం కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. ఇంతేకాకుండా స్టడీ అనేది ఎట్లా అయిపోయిందంటే ఎంతసేపు మార్కులు, గ్రేడ్స్ వీటి పైన ఫోకస్ చేస్తున్నారు తప్ప అసలు మానవ సంబంధాలు, విలువలు అనే వాటిపైన ఏ మాత్రం ఫోకస్ లేదండి. దానికి అసలు ప్రయారిటీ ఇవ్వట్లేదు. ఒక మనిషి ఎలా బతకాలి, ధర్మం ఎలా ఉండాలి అనే వాటిపైన కనుక ఫోకస్ చేసినట్టయితే ఒక మనిషి విలువలతో కూడుకున్న సమాజాన్ని మనం చూడొచ్చు. కానీ ఇప్పుడు అది చాలా కరువైపోయింది. దురదృష్టవశాత్తు పేరెంట్స్ కూడా ఇంట్లో చెప్పడం, ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం వల్ల, పెద్దవాళ్ళు లేకపోవడం వల్ల వాళ్ళు చెప్పే వాళ్ళు కరువైపోయారు పిల్లలకు. అండ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ లో ఇద్దరు వర్క్ చేయాల్సి వస్తుంది. సో స్టడీ పైన ఫోకస్ చేయడానికే టైం తీస్తున్నారే తప్ప ఇలాంటి విషయాలకు అసలు ఏ మాత్రం టైం ఇవ్వట్లేదు. అండ్ ఉన్న కాస్త సమయాన్ని కూడా లగ్జరీ లైఫ్ లాగా ఎక్కడైనా అట్లా విహారయాత్రలకు వెళ్దాము, అక్కడ కనెక్షన్స్ ఏమి ఉండకపోయినా అట్లా వెళ్ళేసి రావడం, ఇలాంటి రకమైన వాతావరణంలో మనం ఉన్నాం. సో ఇలాంటి జరుగుతున్నాయి అని అంటే ఇవన్నీ కారణాలు చెప్పొచ్చు. తిరుపతి గారు నమస్తే అండి. నమస్తే అండి. తిరుపతి గారు,